కదా కులము కుటుంబము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తనకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపు సామాజిక వర్గం వాళ్ళు, తనకున్న 2 ఎంపీల్లో 2 కాపులే, తనకున్న 1 ఎమ్మెల్సీలో ఆయన కాపు సామాజిక వర్గం, 3 మంత్రులు ఉంటే ప్రస్తుతానికి అందులో 2 కాపు సామాజిక వర్గం, 1 కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు మరో మంత్రి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా కాపు సామాజిక వర్గమే, ఆయన కూడా మంత్రిలోకి రాబోతున్నారు. అంటే 4 మంత్రుల్లో 3 కాపు సామాజిక వర్గం, 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 కాపులే, 2 ఎంపీలు ఉంటే 2 కాపులే. నమస్తే, జీవీఆర్ టాక్స్ లోకం తీరు. ఇతను ఛాన్స్ వచ్చినప్పుడల్లా జనసేనని ఎట్లా బదనాం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఈయన అతి తెలివి విశ్లేషణలతో జనసేనని ఎక్కడ ఇచ్చేద్దాము, డిఫేమ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు. అసలు మెయిన్గా ఫస్ట్ పాయింట్, అసలు జనసేన పోటీ చేసింది ఎన్ని సీట్లు, అతను ఇచ్చింది ఎంతమందికి ఇచ్చాడు, అసలు అక్కడ పర్సంటేజ్ లెక్కే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, నాగబాబు గారికి కుటుంబంలో ఇచ్చారు. ఇంతకుముందు పార్టీలు ఏ పార్టీలు ఇవ్వలేదా? ఎంతమంది కుటుంబంలోకి ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చారు? అది సెకండ్. థర్డ్ వచ్చేసి తీసుకున్న నువ్వు ఎన్ని సీట్లు టీడీపీ పోటీ చేసింది, ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? జనసేన ఎంత పర్సంటేజ్, ఎన్ని సీట్లు తీసుకొని పోటీ చేసింది, ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? ఉన్న సీట్లలో 20% ఇచ్చారు. అట్లా లెక్కగట్టు. నువ్వు 21 సీట్లలో 100% లెక్కగట్టి అందులో 50% కాపులకి ఇచ్చి ఎట్లా నువ్వు దాన్ని డైవర్షన్ చేస్తున్నావు? అతి తెలివి ఎందుకు ఉపయోగిస్తున్నావు? కరెక్ట్గా మాట్లాడు. వాళ్ళు కుటుంబం నీకు లాభమా నష్టమా అంటావు. లాభమే, జనసేనకు లాభమే జరిగింది. నీకు కనపడలేదా? అప్పటి నుంచి నీకు తెలియలేదా? ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి ఈ కుల గణనాలు ఇవి తీసుకొస్తున్నావా? అతి తెలివి ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? తీసుకున్న సీట్లలో 100%, 21 సీట్లు 100% కింద లెక్కగట్టి కాపులకి 50% ఇచ్చారని చెప్తున్నావా? ఇది న్యాయమేనా నీకు? బుద్ధి జ్ఞానం ఉందా అసలు? కడుపుకు అన్నమే తింటున్నావా? వాళ్ళు ఏమన్నా 20%, 30% ఇచ్చారు. ఎన్ని సీట్లలో పోటీ చేశారు? అక్కడికి వచ్చేసరికి ఏమన్నా వాళ్ళ సీట్లు లెక్క కడుతున్నావు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా 21 సీట్లు 100% లెక్క కడుతున్నావు. ఈ సరైన లెక్కేనా? ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు నష్టం లేదు, లాభమే. చిరంజీవి గారు 100కు పైగా సీట్లు ఇచ్చారు, ఏ పార్టీ ఇవ్వలా. మరి ఏమైంది? అప్పుడు ఎవరైనా చిరంజీవి గారి గురించి మాట్లాడారా? ఈ జర్నలిస్టు తెలివితేటలో ఇక సాగవు. చేశారు, చాలా రోజులు చేశారు, చాలా వినయాలు విధేయాలు చూయించారు మీ జర్నలిస్టులు డబ్బులు తీసుకుంటూ. ఇక సాగవు ఎట్టి పరిస్థితుల్లో. అన్ని కులాలకు ఇస్తారు. సగం సీట్లు తీసుకోవాల్సింది. తీసుకుంటే కదమా 50 సీట్లు ఏరే కులాలకి, 60 సీట్లు ఏరే కులాలకి ఇచ్చేవాడుగా పవన్ కళ్యాణ్. సగం ఇవ్వలేదుగా టీడీపీ ఏమైనా అన్ని సీట్లలో పోటీ చేస్తుందా? అక్కడ చూస్తే నువ్వు మొత్తం లెక్క కడతావా? ఏమి తెలివితేటలు చూపిస్తున్నారా? ఇంకా తెలివితేటలు ఉపయోగించి కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ జనాల్లోకి తీసుకుపోయి జనసేన కాపు పార్టీ అని చెప్పి ఏబిఎన్నోడు వేస్తా ఉంటాడుగా ముద్ర, బలంగా వేస్తా ఉంటాడుగా కాపు పార్టీ అని. అట్లా ఏదన్నా మీరు తీసుకురాదలుచుకున్నారా ఏంటి? కంపల్సరీ నాగబాబుకి ఇవ్వాల్సిందే, కంపల్సరీ. కుటుంబాలు పోటీ చేస్తున్నారు ఎలక్షన్లో. ఎన్ని సీట్లు తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు, ఎంత పర్సంటేజ్ ఉంటున్నారు? తెలివితేటలు ఎవరి దగ్గర చూయించమాక. ఇక నువ్వు నీ అతి తెలివితేటలో చూయించే వాళ్ళ దగ్గర చూయించు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. బట్టలు ఇప్పి కూర్చోబెడతారు. సీట్లు పోటీ చేసింది 21 సీట్లకి 21 సీట్లను నువ్వు బొక్కలు ఎత్తుకుతున్నావంటే బొక్కగాడివి. నేనేమనాలి? జర్నలిస్ట్ అనాలా, లేకపోతే ఇంకా పోరంబోక్ అనాలా? పోరంబోక్ కూడా. ఇప్పుడు వచ్చేసి జర్నలిస్ట్ వెనక నష్టమా లాభమా? దగ్గర సంవత్సరం కావస్తుంది ఎలక్షన్లు జరిగి. ఎలక్షన్లలో 100% స్ట్రైక్ రేటు.
తెలవదా జనాలకి? ఇప్పుడు నువ్వు వచ్చి వివరిస్తున్నావా ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది గెలిచారని? ఇది లాభమా నష్టమని ఇప్పుడా? నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేటప్పుడా? నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడా? చాలా తెలివితేటలు కాపండరా. ఎంతకాలం తెలివితేటలు చూపిస్తారు మీరు? చాలు, చేసింది చాలు. చిరంజీవి గారు ఏదో చేద్దామనుకున్నారు, మీ మీడియాతో అతను తొక్కి పడేశారు. ఎదవల్లారా, ఎదవ జర్నలిస్టులు, ఎదవ విశ్లేషణ ఆపండి. ఎంతకాలం మీ మూర్ఖపు విశ్లేషణలో ఇక ఆపండి. ఉన్న సీట్లలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంది 17% మాత్రమే తీసుకున్నారు సీట్లు. 17%. మిగతా పార్టీ ఎంత పర్సెంటేజ్ తీసుకుంది? ఆ పర్సెంటేజ్లో ఎంతమందికి ఇచ్చింది అది లెక్కగట్టు. 17%లో పవన్ కళ్యాణ్ గారు 10% ఏమో వేరే వాళ్ళకి ఇచ్చాడు, 7% ఏమో వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఆ లెక్కను లెక్కగట్టు.